ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం హరే నమః. ఓం గోవిందాయ నమః. గోవిందాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం సంసారవైరిణే నమః. కురుతే గంగాసాగరగమనం కురుతే గంగాసాగరగమనం. వ్రతపరిపాలనం అథవా దానం వ్రతపరిపాలనం అథవా దానం. జ్ఞానవిహీన సర్వమతేన జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. ముక్తి న భజతి జన్మశతేన. ఏ తు సర్వాణి కర్మాణి ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త తేషాం అహం సముద్ధర్త. మృత్యు సంసార సాగరాత్ మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ. భవామి న చిరాత్ పార్థ. మయి ఆవేశిత చేతసాం. మయి ఆవేశిత చేతసాం. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. మానసికార్చనలో సంసార వైరినే నమః అనే మంత్రాన్ని, దాని సమన్వయ మంత్రాలను మననం చేసుకుంటున్నాం. గొప్ప తేజస్సు మనస్సు అనే తేజస్సు. మనస్సు వల్లనే మోసపోతున్నాడని సామాన్య స్థాయిలో మనస్సును ఆడిపోసుకుంటూ ఉంటారు లోకంలో మనుషులు. ఎందుకంటే మనస్సు మాట వినదంటారు కనుక. కానీ అదే మనస్సును తన జన్మ సార్థకం చేసుకోవటానికి, అంటే సృష్టి ఏ అవకాశాన్ని మనకిచ్చిందో, తనను తాను తెలుసుకునే అవకాశాన్ని సృష్టి మనకిచ్చిందో, దాన్ని తెలుసుకోవటానికి మనస్సే కారణం, మనస్సే సాధనం. మనస్సు లేకపోతే మనిషి గ్రహింపుకు తీసుకోలేడు. అంటే దేహధారిగా ఉన్నవాడికి తన ఉనికి గ్రహింపు మనస్సు ద్వారా అందుతుంది. మనస్సు అనేది ఒక ద్వారం, గొప్ప ద్వారం. దాని ద్వారానే తనకు తన ఉనికి గ్రహింపు అందుతుంది. కనుక మనస్సుతో అర్చన, మానసిక అర్చన అని మననం చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో సమన్వయ మంత్రాల్లో సంసార వైరినే నమః. సంసారమునకు వైరి, వైరి అంటే శత్రువు అని ప్రసిద్ధార్థం. కానీ వీర విక్రాంతో ధాతువు వైరీ శబ్దానికి. వీర విక్రాంతం అంటే దాటించుట అన్నమాట, దాటించేది అని అర్థం. విక్రాంతం అంటే దాటించేది. క్రమపాద విక్షేపం ధాతు వస్తుంది, దాటించేదని అర్థం. సంసారమును దాటించేది సంసార వైరీ లక్షణం.
ఎందుకంటే ఇది ఒక చక్రం లాంటిది. తానే కల్పించుకుంటుంటాడు, ఇరుక్కుంటుంటాడు, కల్పించుకుంటుంటాడు, ఇరుక్కుంటుంటాడు. ఎట్లాగో సాలీడు మంచి ఉపమానం దానికి. సాలీడు ఒక గూడు కడుతుంది, వెబ్. దేంతో కడుతుంది? బయట నుండి మెటీరియల్ తెచ్చుకోదు అది. తనలో నుండే దారం తీస్తుంది, చక్కగా అల్లుతుంది, దాంట్లో అదే ఇరుక్కుంటుంది. బయట పురుగులు వస్తే పట్టుకొని తిందామని అనుకుంటుంది, కానీ తన దాంట్లోనే తాను కూడా ఇరుక్కుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అట్లాగే సాలీడ్ గూడులాగా మన నుండి మనమే ఊహించుకొని, అంటే తన నుండి తానే ఊహించుకొని జీవుడు సంసారం అనే చక్రంలో పడుతున్నాడు కనుక, అయితే దాని నుండి తప్పించేది ఎవరు? తనలో ఉన్న తన స్వరూపమే. తన స్వరూపము తన ఊహాకల్పిత రూపాన్ని అతిక్రమింపజేసి దాటిస్తుంది. ఇది గొప్ప రచన, సృష్టి లీల అనాలి దాన్ని. ఎందుకు ఈ గేమ్ ప్లే? ఎందుకు ప్లే ఆట అంటే అంతే, లీల. అది తను కల్పించుకుంటాడు, తను బయటపడతాడు. ఇది ఒక గొప్ప లీల. దాంట్లో సంసార వైరి లక్షణంలో సంసారం యొక్క చిత్ర విచిత్ర రూపాలను వెనుక చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే సంసారంలో బాగా సుఖాలకు మరిగి చేతో గచ్చతి పీనతామని వెనుకాల మనకు చాలా శ్లోకాలు వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటుంది మొదటిది కురుతే గంగాసాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన అనేది భజగోవింద స్తోత్రంలోని శ్లోకం. సంసారి ఎట్లా ఉంటాడంటే ఏదైనా చేస్తాడు, కానీ తనను తాను తెలుసుకోవటం అంటే అని మొదలుపెట్టామనుకోండి, బోధను అంటే ఏమిటి అంటాడు. వ్రతాలు ఏముంటాయి? పూజ, వ్రత, యజ్ఞ, దాన, జప, తప, భక్తి అని ఏవేవో చేయమంటే, గంగలో మునిగి రమ్మంటే ఎక్కడికన్నా వెళ్తాడు సిన్సియర్గా. ఒకటి కాశీలో గంగలో మునుగుమంటే మునుగుతాడు, హరిద్వారంలో గంగలో మునుగుమంటే మునుగుతాడు, మళ్ళీ కేదారంలో అదే 2 పాయలు అయిపోయి ఒకటి మందాకిని అవుతుంది, ఇంకొకటి ఆలకనంద అవుతుందట. అక్కడికి వెళ్ళి ఒకసారి, ఇక్కడికి వెళ్ళి ఒకసారి, ఎందులో మునుగుమన్నా మునుగుతాడు. కానీ ఇట్లా వేదాంతం చెప్తుంటే వాడికి కొరుకుడు పడదు, మింగుడు పడదు. ఏమిటో నేనే తెలుసుకోవాలంటే నేనేంటి తెలుసుకునేది అంటాడు. ఎందుకంటే తెలుసుకోవటం అంటేనే ఏదో బయటిది అనేది బాగా అలవాటు పడిపోయింది మనకు. విని తెలుసుకున్నా బయటిదే తెలుసుకుంటాడు, చూసి తెలుసుకున్నా బయటిదే తెలుసుకుంటాడు, వాసన చేత తెలుసుకున్నా బయటిదే తెలుసుకుంటాడు. మన ఇంద్రియాలన్నీ బయటి విషయాలనే తెలుసుకోవటానికి రచింపబడినట్లుగా వాడుకుంటున్నాం మనం పూర్తిగా. అటువంటి ఆ ఇంద్రియాలను ఇప్పుడు లోపలికి తిప్పు, నువ్వు తెలుసుకో అంటే వాడికి ఎట్లట్లాగో ఉంటుందట. అందుకే కురుతే గంగాసాగర గమనం. ఏం చేస్తున్నాడు? గంగాసాగరాన్ని. ఇంకా వ్రత పరిపాలనం. ఎన్ని వ్రతాలు, నోములు, ఉపవాసాలు, దీక్షలు ఎన్నుంటాయో లోకంలో అన్నీ చేయమంటే కూడా అన్నీ చాలా ఎట్లా చేస్తాడు? శ్రద్ధగా చేస్తాడు. ఎందుకు? వాటన్నిటి వెనుక కోరికలు ఉంటాయి వీడికి. అందుకు కాబట్టి శ్రద్ధ వ్రతాల మీద ఉంటుందా, కోరికల మీద ఉంటుందా? కోరిక మీద ఎంత శ్రద్ధ ఉంటే వ్రతాన్ని అంత శ్రద్ధగా చేస్తుంటాడు. కోరికలు లేకుండా వ్రతం చేయమంటే ఇంకెందుకు చేయడం అంటాడు. అంతేనా? ఇప్పుడు దీక్షల్లో ఉంటాయి, దీక్షలు చక్కగా ఎట్లా ఉంటాయి? నియమాలన్నీ పెడతారు. వ్రతాలకు కూడా నియమాలు ఉంటాయి, వ్రతాలకు కూడా ఉపవాసాలు ఉంటాయి, నియమం ఉంటుంది, తలస్నానాలు చేయటాలు ఉంటాయి, ఆ రోజు ఒక్కరోజన్నా కాస్త మడిగిడి అలాంటిది ఏదన్నా ఉంటుంది, అవన్నీ ఉంటాయి దానికి కూడా. కానీ అవన్నీ చేయమంటే చేస్తాడు. అప్పుడు దేనికోసం చేస్తున్నాడు? దాని వెనుక కోరిక ఉంటుంది. కోరిక లేకుండా ఇంకా వ్రతాలంటే ఇంకెందుకు చేయటం ఇవన్నీ అంటాడు. అంటే ఏ ఉద్దేశంతో ఇవన్నీ వ్రత పరిపాలన కానీ, ఈ తీర్థాలు కానీ, క్షేత్రాలు కానీ, దర్శనం అవన్నీ పెట్టారో అది వీడికి ఇంకా అంటట్లా. ఇంకేమంటున్నారు? వ్రత పరిపాలన అథవా దానం, దాన ధర్మాలు అవన్నీ ఎన్ని ఉంటాయి చెప్పండి లోకంలో. ధార్మిక జీవితం అంటే ఇవే: తీర్థాలు, క్షేత్రాలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, దీక్షలు, దానాలు, ధర్మాలు. ఇట్లా బ్రతికితే అప్పటికే మామూలు సంసారి విజయన్వాడు కూడా ఉంటాడు కదా, వాడికంటే వీడు చాలా గొప్ప అన్నట్టుగా అనుకుంటుంటాడు.
జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. ఇవన్నీ చేసినా సరే వాటి అంతరార్థం తెలుసుకోకుండా అందులో తానేదో పొందుతున్న, అసలు వ్రతం చేస్తే దేవుడికి ఏమన్నా వస్తుందో మనకేమన్నా వస్తుందా? ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. తనకేదో పరివర్తన జరగాలి, జరగటం కోసం అది చెప్పారు. తనలో ఒక పరివర్తన రావాలి, ఆ పరివర్తన కోసము ఇది ఇట్లా అని నియమిస్తే చేస్తాడు అని వాడికి ఒకటి చెప్పి పెట్టారు. వ్రతము, దీక్ష ఏది చెప్పినా అందుకే. తీర్థాలు కూడా ఇప్పట్లాగానే. ఇప్పుడు తీర్థయాత్ర అంటే అది ఒక విలాసవంతమైన టూర్, అంతేనా? పూర్వం ఎట్లా ఉండేది? కాశీకి వెళ్తే తిరిగి వస్తాడో లేదో, బద్రీనారాయణకి వెళ్తే అక్కడ నుండి అసలు వస్తాడనేదే నమ్మకం లేదు. అక్కడ నుండి తిరిగి వస్తే ఒక పెద్ద వేడుక చేసుకునేవాళ్ళు. మొత్తము ఊరంతా వాళ్లకు బాజా భజంత్రీలన్నీ తీసుకెళ్ళి ఎదురెళ్ళి తీసుకొచ్చి కాళ్ళు కడిగేవాళ్ళు. ఊరు వాళ్ళందరూ కాళ్ళు కడిగి నమస్కారం చేసేవాళ్ళు. అంటే పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన పుణ్యపురుషుడని. అట్లా అంత కఠినంగా ఉండేవి అప్పట్లో. కాబట్టి వాడికి విలువ ఉంది. తర్వాత వచ్చి తీర్థాన్ని తీసుకొచ్చి పూజ చేసి ఊరందరికీ సంతర్పణ చేసి అది తిరిగి రావటం అంత గొప్ప విశేషం అన్నమాట. ఇప్పుడు క్షణాల్లో ఫ్లైట్లు ఎక్కేస్తారు, ఎక్కడికంటే అక్కడ హెలికాప్టర్ ఎక్కేస్తాడు, గుర్రాలు ఉంటాయి, డోలీలు ఉంటాయి, ఏదేదో ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తాడు, వస్తాడు. చిన్న వయసు వాళ్ళు అసలు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే వస్తారని గ్యారెంటీ లేదు కాబట్టి. అందరు పెద్దవాళ్ళే, ఇంకా రాకపోయినా సరే అనుకునే వయసులోనే తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు. అప్పటికి కాస్త వైరాగ్యం కూడా వచ్చేది కాబట్టి ఆ వైరాగ్య భావనతో వెళ్ళి ఏదో పుణ్యం పురుషార్థం అనుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? తీర్థయాత్రలు అంటే విలాసం, పిక్నిక్ అంటే పుణ్యం పురుషార్థం రెండు అన్నట్టుగా ఎట్లాగూ స్వామిని చూసినట్టు ఉంటుంది. అట్లాగే టూర్ కూడా అయిపోతుంది. ఈ సంవత్సరానికి ఒక టూర్ ఉన్నది కదా, టూర్ కూడా అయిపోతుంది అన్న దృష్టితో పోతే తీర్థయాత్రలో కష్టం ఎక్కడుంది? వీడు తీర్థాన్ని ఎక్కడ చూసి వచ్చాడు? ఇక అన్ని తీర్థాలు బిజినెస్ సెంటర్లే ఉంటాయి, షాపింగ్. అసలు మీకు తెలుసా, కాశీకి వెళ్ళే చాలామంది ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అక్కడ చీరలు కొనుక్కోవడానికి వెళ్తారు. బోల్డంతమంది ఉంటారు. దానికోసమే వెళ్ళే వాళ్ళు కూడా బనారస్కి వెళ్ళి చీరలు కొనుక్కొని వస్తారు. దానికోసమే వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. వెళ్తే అది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. ఇట్లా దాని యొక్క విలువ. కాశీకి వెళ్తే అప్పట్లో ఏముండేది? ఏదైనా వదిలేసి రావాలి. అన్నిట్లో కాయల్లో ఒకటి, స్వీట్లలో ఒకటి, అలాంటివన్నీ. అంటే ఏమిటి అక్కడ? పనికిరాని వదిలేయటం కాదు, ఇష్టమైన దాన్ని త్యాగం చేయటం అనేది ఒకటి పెడితే, వీళ్ళేమో వంశ పరంపరలో ఏవేవి అందరూ వదిలేశారు. మనం పడనివి, మనకు నచ్చనివి ఏమైనా ఉంటే, అసలు పేరు తెలియని గుడువు కూడా అక్కడ కొన్ని అయితే మనల్ని అడగట్టు పెట్టాడు, ఆయనే ఉంటాడు. ఇది వదిలేయచ్చు. పత్రాలు ఉన్నాయనుకో, ఏం పత్రం వదులుతాము? ఏదో మనకు తెలియని పత్రం పేరు చెప్పి వదిలిపించుతాడు దాన్ని. ఆ పురోహితులు పండాలు ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఇంకా దాని అర్థం ఏముంది? త్యాగం ఎక్కడుంది అక్కడ? కష్టం ఎక్కడుంది? త్యాగం ఎక్కడుంది? భగవంతుణ్ణి చూడాలన్న ఆర్తితో కష్టాన్ని ఓర్చుకొని పోవటం అనే అదే ఏం లేదు ఇక్కడ. ఇక తీర్థయాత్ర ఏముంది? పోనీ తీర్థంలో మునిగితే పవిత్రం అవుతాడంటే పవిత్రం అవుతానన్న భావన వీడికి లేదు, అక్కడ పవిత్రత లేదు, రెండూ లేవు. చిత్తశుద్ధి కోసం ఇవన్నీ చేయటం అనేది పెట్టింది. దానం చేయాలనే త్యాగం ఉంది అందులో. తనది అన్నది వదిలిపెట్టడం నేర్చుకోవాలి ముందు. త్యాగం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనిషి తనదైన దాన్ని పాత బట్టను కూడా వదిలేయడు, అట్లా పేర్చి పెట్టుకుంటాడు. ఎప్పుడైనా మనకు వస్తుందంటాడు. వదిలేయటం నేర్చుకోవటం కోసం దానము. చిన్న పిల్లలతో కూడా మనం దానం ఇప్పిస్తాం. అది భారతీయ సంస్కృతిలో భాగం. ఎందుకు? ఆ చిన్నతనంలో కూడా వదిలిపెట్టడం నేర్పించాలి. నాది అన్న స్వార్థం రాకుండా, ఆ మమత్వం రాకుండా ఉండటం నేర్పించాలి. వ్రతాలు చేస్తే ఎంత నియమనిష్టలతో చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు వ్రతం ఏముంది? పితృకర్మ చేసినా కూడా చాలా నియమనిష్టలతో చేసేవాడు దాన్ని. పితృకర్మ అంటే తద్దినాలు పెడితే బ్రాహ్మణులలో అయినా సరే, మామూలుగా పండుగల్లో పూజల్లో చేసినా చేయకపోయినా సరే, పితృకర్మకు మాత్రం చాలా నియమనిష్టలతో వాళ్ళు మడిని ఆచరించేవాళ్ళు. ఉపవాసం ఉంటాడు కొడుకు. ఎందుకు ఉంటాడు? ఉపవాసం ఉండటం అంటే ఏదో ముక్తసరిగా తయారైంది, అందుకే మొక్కుబడైపోయింది. అంతా మొక్కుబడే. ఎందుకు చేస్తున్నారో తెలియదు. స్వామివారు చెప్పి తదినానికి పిల్లలు కట్టేసే స్థాయిలో ఉంటుంది అంతే. ఏది చేసినా అంతే. దాని వెనుక అంతరార్థం ఏం చెప్పిందో హిందూ ధర్మంలో ఇన్ని ఉన్నాయి. ఎందుకున్నాయంటే మరి దేహేంద్రియ మనోబుద్ధులన్నిటినీ శుద్ధి చేయాలా లేదా?
మరి దేహం ఎట్లా అలవాట్లు పడుంది, ఎట్లాంటి భోగ విలాసాలకు అలవాటు పడున్న దేహము, ఆ చేతో గచ్చతి పీనత అని వెనుక చెప్పిన బాగా బలిసున్న మనస్సు, ఇవన్నీ నావి నావి నేను నావి అన్న అహంకార మమకారాలతో బలిసున్న మనస్సుని కృషింపజేస్తే కానీ దానికి ఆ తేజస్సు, పూర్వపు తేజస్సు రాదు. మనస్సు ఏదైతే సృష్టి రచన చేసిందో ఆ తేజస్సు పొందాలంటే ఇవన్నీ చెయ్యాలి. చేస్తే ఎదుగుతాడు. కానీ ఎదుగుదల కోసము చేస్తే ఎదుగుతాడు. ఇప్పుడు కూడా అవి ఎదుగుతాడు. ఇప్పుడు కూడా అవి తప్పు కాదు. హిందూ సనాతన ధర్మం చెప్పిందంటే అవి ఏవి తప్పు ఉండవు, గ్యారంటీ. అది మాత్రం ఏం చెప్పింది, ఎందుకు చెప్పింది, లక్ష్యమేమి, ఆ లక్ష్యాన్ని గుర్తించి చేయాలి. ఒక జపం అన్నా సరే, ఒక నామం చెప్పు అని అదేం చాలా చిన్నదనుకోవద్దు. మనం ఏకాగ్రతతో నామం చెప్పగలిగితే వాడు ముక్తుడవుతాడు. మనమేమనుకుంటాం, ఉట్టి నామస్మరణ అది తారక నామము, తరింపజేస్తుంది నామం. తరింపజేసే నామాన్ని మనం ఏదో మామూలుగా చెప్తే ఏదైనా అంతే, మన చేతిలో పడితే అన్ని మామూలు అయిపోతాయి. ఎంత మహిమాన్వితమైందైనా మన చేతిలోకి వచ్చి మామూలుది పనికిరానిది అయిపోతుంది. అట్లా చేసుకున్నాడు హిందూ. ఈరోజు హిందూ మాత్రం అంతే, పనికిరాని వాడు. మొత్తం సర్వశాస్త్రాలను తీసుకొని పనికిరానివి చేసి హిందూ ధర్మం అంటే చాదస్తము, హిందూ ధర్మం అంటే వైవిధ్యము అన్నట్టుగా లోకానికి ఒక ఇంప్రెషన్. ఇక దాని మీద విమర్శలకైతే అందరికీ స్వేచ్ఛ. అన్ని మతాల వాళ్ళు హిందువుని విమర్శించవచ్చు, హిందువులు కూడా హిందువులను విమర్శించుకోవచ్చు. ఇంకే మతం వాళ్ళని అసలు విమర్శించుకోవటం ఎక్కడన్నా ఉంటుందా? వాళ్ళని అనుకోరు, పక్కవాడు ఎవరన్నంటే అంతే సంగతి. ఇంకేవాడికి నోరు ఉండదు, ఏది ఉండదు అనటానికి. ఆ స్థాయిలో వాళ్ళు గౌరవించుకుంటుంటే, కేవలం ముక్తి కోసమే శాస్త్రాన్ని చెప్పిన హిందూ ధర్మాన్ని మాత్రం మనం ఏం చేసుకున్నాం, చాదస్తం చేశాం. ముక్తిం న భజతి జన్మచేతేన. ఎందుకు? జ్ఞానవిహీన సర్వమతేన. అన్నిట్లో కూడా ఏం చేశాడు, జ్ఞానవిహీనుడయ్యాడు. దేనికోసం అది నీకు చెప్పబడిందో ఆ జ్ఞానం నీకు అందులోంచి రాకపోతే అది వృధా. ప్రతి చిన్న ఆచార వ్యవహారాల్లో విజ్ఞానాత్మకంగా ఇముడుస్తుంది హిందూ ధర్మం. ఆ ఇమిడ్చిన సత్యాన్ని తెలుసుకోలేక పైపైన దాన్నే చూసి పైపై ఆచారాన్ని కూడా దర్పంతో ఆచరించేటప్పటికి ఏమొచ్చింది చివరికి? దైవాసుర సంపద విభాగ యోగంలో భగవద్గీతలో స్వామి చెప్పినట్టు ఆసురీ సంపదనంతా డెవలప్ చేసుకుంటాడు. ఆసురీ సంపదలో ఎదుగుతూ ఉంటాడు, పూజలు చేస్తూ. చెయ్యనివాడు వేరే విషయం, అది వాడి కేటగిరీ ఇంకోటి. కానీ చేసేవాడు కూడా చివరికి ఏమయ్యాడు, ఆసురీ సంపదలో ఎదుగుతున్నాడు. పూజలు, పునస్కారాలు, దానాలు, వ్రతాలు, నోములు, తీర్థాలు చేసుకుంటూ. ఇది ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు మన శంకరాచార్యులు వారు. జ్ఞానవిహీన సర్వమతేన. అన్నిటి అందు కూడా తనకు ఏమైంది, జ్ఞానవిహీనం. సమస్త భావాలలో కూడా అన్నీ చెప్పిన వాటిల్లో ఇక వాటిలోనే అట్లా ఉన్నవాడు వేదాంత శ్రవణం చేయాలంటే వాడు ఎప్పటికి వస్తాడు? అవే చేత కావట్లేదు. ఎందుకంటే అవి భౌతికంగా ఒక క్రియను చూపించి ఒక కర్మగా దాన్ని చేసి ఆ కర్మలో ఎదుగుమన్నది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే రాయిస్తారు. పూర్వము అక్షరాలను దిద్దిస్తారు, ఒకటే అక్షరాన్ని పదే పదే దిద్దిస్తారు. ఆ దిద్దించినప్పుడు ఏమవుతుంది, ఫిజికల్గా అన్నిసార్లు ఎందుకు రాయటం? ఇప్పుడు రాయిస్తారు అన్నిసార్లు రాయించడము. అది వాళ్ళకి తెలివిలేక చేయలేదు మన వాళ్ళు. దిద్దినప్పుడు ఏమవుతుంది, అది ఇంప్రింట్ అవుతుంది అన్నమాట మైండ్లో. అది అట్లా అందుకు ఫిజికల్గా చేసింది ఏదైనా సరే నాన్ ఫిజికల్ దాకా చేరుతుంది తప్పకుండా. ఆ అభ్యాసం అట్లా చేయిస్తేనే, అంటే ఇప్పుడు బాలుల వలె చిత్తం అంతా ఎదగని వాళ్ళు ఈ వేదాంతాన్ని అందుకోవాలంటే చిత్తానికి ఒక క్రమం కావాలి. దానికి ఆ క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేయటానికే ఇవన్నీ. మనస్సుకి చిత్తానికి క్రమాన్ని అలవాటు చేయటం. ఎందుకంటే అది విచ్చలవిడిగా తిరుగుతుంది, విచ్చలవిడిగా పనిచేస్తుంది. సంసారంలో విచ్చలవిడితనమే కదా, ఎట్లా కావాలంటే అట్లా. దానికి ఒక క్రమం చూపించాలి. క్రమంగా ఉన్నప్పుడే ఏదైనా కానీ, అంటే డిసిప్లైన్గా ఉన్నప్పుడే ఏదైనా సరే దాని తేజస్సు పెరుగుతుంది. ఆ తేజస్సు పెరగటం కోసం మనస్సుకు, చిత్తానికి రేపు ఎప్పుడైనా వేదాంత శ్రవణం చేస్తే అది అర్థం కావద్దు, అవగాహన కావద్దు ఆ బుద్ధికి.
అందుకోసం ఇవన్నీ ఉన్నాయి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధి కోసమే కర్మలన్నీ చెప్పబడినాయి. వస్తూపలబ్ధి ఏమిటక్కడ? వస్తుసిద్ధిర్విచారేణ న కర్మకోటి శతైరపి. అంటే ఇది వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చెప్తారు. చిత్తశుద్ధి కోసం కర్మను ఆచరించు. కర్మాచరణ వల్ల నీకు ముక్తి రాదు. వాస్తవతత్వం ఎట్లా అర్థమవుతుంది? నీ చిత్తశుద్ధి వల్ల అర్థమవుతుంది. ఎనీవే నువ్వు చేయవలసిన వాడివే కర్మను. ఎందుకంటే కర్మ వల్ల చిత్తశుద్ధి వస్తుంది, చిత్తశుద్ధి వల్ల ముక్తి, వస్తుప్రాప్తి అంటే వాస్తవతత్వాన్ని తెలుసుకుంటాడు. కర్మలోనే ఇరుక్కోవద్దు, చిత్తశుద్ధితో మళ్ళీ విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడే పూర్తవుతుంది. అందుకే జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. ఇట్లా జ్ఞానవిహీనంగా అంటే ఏ పర్పస్ కోసము ఏ జ్ఞానంని అందులోంచి గ్రహించాలో దాన్ని తెలుసుకోకుండా జన్మశతేన కర్మ కుర్వనపి, వందల సంవత్సరాలు చేసినా సరే వాడు 100 జన్మలు చేసినా సరే వాడికి ముక్తి రాదట. అట్లా గానుగెదులాగా లోకంలో చేయకూడదు. నేను అన్న స్మృతిని గుర్తించటం కోసమే నీ కదలిక. నువ్వు కదిలినా మెదిలినా నేను గుర్తించటం కోసం. అటువంటిది కర్మకాండ నేను కోసం ఉండకుండా దేనికోసం ఉంటుంది? కర్మకాండలో మొత్తం ఇంద్రియాలన్నీ కూడా నేను అన్న స్మృతిని స్పర్శను పొంది పులకిస్తాయి. అవి మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాము? ఆ విషయాల స్పర్శ చేత అలసట చెందున్నాయి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ. దానికి నేను అనే స్పర్శనిస్తే అప్పుడు ఆ కర్మ సజీవం అవుతుంది. ఆ సజీవ కర్మలో నేను అన్న స్మృతిని పొందడం కోసమే నీ కదలికలన్నీ. దేహం ఉన్నదే అందుకు. నువ్వేం చేస్తున్నానన్నా సరే ఈ ఎరుక ఉంటే చాలు, నువ్వేం చేసినా సరే. మరి గాంధీ మహాత్ముడు ఏమనేవాడు? నేను లెట్రిన్ అయినా కడుగుతాను అని తను కడిగి చూపించేవాడు. ఎందుకంటే అదొక కర్మగా చేస్తున్నాను నేనని. ఆయనకి అస్సలు అభిమానం ఉండేది కాదు. అట్లాగే నువ్వు ఏమన్నా చేయగాక నేను గుర్తించగలిగేదైతే అది జ్ఞానం, విజ్ఞానం. లేకపోతే నువ్వు పూజ చేసినా కూడా సంసారం వస్తుంది, అంత సంసారాన్ని సాధిస్తాడు. కనుక భజగోవింద స్తోత్రం అంతా కూడా అట్లాగే ఉంటుంది. ఒక సామాన్యుడికి వాడు చేసే వాడి కర్మల్లోనే ఎదగటం ఎట్లాగనేది ఒక సామాన్యుడి స్థానంలో చాలా బాగా ఉంటుంది. చెప్పండి. కురుతే గంగాసాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. ఓం సంసారవైరిణే నమః. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఇది భగవద్గీత 12వ అధ్యాయం 6-7 శ్లోకాలు. ఇంతసేపు వెనుక నుండి మనం 20వ శ్లోకం దాకా అంటే సంసార వైరినే నమః అన్న మంత్రానికి సమన్వయ శ్లోకాలు 19 అయినాయి ఇంతవరకు. అన్నిట్లో సంసారం యొక్క విచిత్ర వికల్ప రూపాన్ని చూపించుకుంటూ వచ్చింది. ఈ సంసారం ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత వికల్పంగా ఉంటుందో అని. ఇప్పుడు మరి దాన్ని ఎట్లా దాటాలో చెప్తున్నాయి ఈ 2 శ్లోకాలు. యహ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేన ఏవ యోగేన మాం ధ్యాయంతః ఉపాసతే. ఎవడైతే నన్ను అనన్య చిత్తం చేత నన్ను ఉపాసన చేస్తాడో, మత్పరాః
మయి సన్యస్య, సర్వాణి కర్మాణి మయి సన్యస్య, అన్ని కర్మలను కూడా నాయందు విడిచిపెట్టి నాయందు సన్యసించి మత్పరాహ, నాయందు పరమమైన భక్తి కలవాడే, పరమమైన చిత్తం కలవాడే, అనన్య చిత్తం అనన్య యోగంతో నన్ను ఉపాసన చేస్తాడో వాడిని ఏమంటున్నాడు స్వామి, మృత్యు సంసార సాగరాత్ అహం మయ్య తేషాం మయి ఆవేశిత చేతసాం మృత్యు సంసార సాగరాత్ న చిరాత్ అహం సముద్ధర్తా భవామి. నేను వాడిని సముద్ధర్త, వాడిని ఉద్ధరించిన వాడిని అవుతున్నాను, భవామి అవుతున్నాను. ఎవరు? తేషాం మయి ఆవేశిత చేతసాం, ఎవరైతే నాయందు ఆవేశం కొన్న బుద్ధి వివేకం కలిగిన వాడు ఉంటారో వాడిని నేను దాటిస్తాను అంటున్నాడు. ఇది అభయవాక్యం. స్వామి అభయం ఇస్తున్నాడు మనకు. ఇప్పుడు సంసార సాగరంలో పడ్డాం, మీరు దెప్పి పొడిస్తే మాత్రం మమ్మల్ని ఏం చేయమంటారు మరి, అంటారా లేదా? సంసారము ఇంత విచిత్రంగా ఉంది అని మనం చెప్పుకుంటూనే ఉన్నాము. దాన్ని ఏకి పారేస్తే ఏం చేయమంటావు? ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పుట్టాను, దేహం వచ్చింది, ఉన్నాను, ఏం చేయమంటారు ఇప్పుడు? మరి బయటపడే మార్గం చెప్పాలి కానీ ఎంతసేపటికి దాన్ని ఎందుకు ఇంత తూలనాడాము? వెనకంతా ఎందుకు తూలనాడారు? సంసారాన్ని దెప్పి పొడిచారా? దాని యొక్క వికృత రూపం కొంచెమన్నా అర్థమవుతుందేమో అని. అన్ని శ్లోకాలు చెప్తే మాత్రం ఏమన్నా అర్థమవుతుందా? మళ్ళీ సంసారం చూస్తే ఎంత బాగుంటుంది, తీయగా ఉంటుందా లేదా? ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇప్పుడు సినిమా చూసారా ఎప్పుడైనా? సినిమాలో ఏముంటుంది? కామెడీ ఉంటుంది, ట్రాజెడీ ఉంటుంది, కాసేపు థ్రిల్, సస్పెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకు? అన్ని రసాలను పోషిస్తేనే అదే సినిమా చూసే వాళ్ళకు, ప్రేక్షకులకు అది రంజింపజేస్తుంది. ఏదో ఒక్కటే ఉంటే ఏముంటుంది? బోర్ కొడుతుంది. అట్లాగే మన జీవితం కూడా అట్లాగే ఉంటుంది. అన్ని రసాలు పోషింపబడుతూ ఉంటాయి కాబట్టి ఎంటర్టైనింగ్ ఉంటుంది. లేకపోతే అన్నిట్లో ఏదో కాస్త వైరాగ్యం వచ్చినప్పుడు ఎప్పటికీ దుఃఖదోషం అది చూస్తుంటాడు వాడు. కానీ అన్నిట్లో దుఃఖమే, ఇది కూడా పోతుంది, అది కూడా పోతుందని ఏదో మనలాగా చెప్పుకుంటారు ఎవడో. కానీ మిగతా వాళ్ళందరూ కష్టాలు వచ్చిన తర్వాత ఏమన్నా మామూలుగా ఇంకెప్పుడు ఏడుస్తూనే ఉంటారా? చక్కగా మర్చిపోతారు, మళ్ళీ కొత్తది వస్తుంది విషయము, దాంట్లో ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. అట్లా అన్ని రసాలను పోషించే సంసారం మీద కొంచెమన్నా వైరాగ్యం రావాలంటే ఇన్ని తిట్లు తిట్టాల్సి వచ్చింది. అంటే ఇన్ని శ్లోకాల్లో దాన్ని గురించి చెప్తే కానీ అప్పుడు వాడికి కొంచెం ఆలోచన వస్తుంది. ఎంత వస్తుంది? ఇంత మరీ ఇంత చెప్తున్నారు వాళ్ళు, నిజమే అయ్యి ఉంటుంది అని. అట్లా కాకపోతే వాడు ఆ సమయంలో కొంచెం కష్టంలో ఉన్నాడు అనుకోండి, కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంత ఆ సమయంలో సుఖంలో ఉన్నవాడికి చెప్పామంటే మాత్రం వాడికి అస్సలు ఎక్కను కూడా ఎక్కడ. అసలు ఏమిటో వీళ్ళకు ఎందుకు అట్లా, పాపం వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయని మనని అనుకుంటాడు వాడు. వాళ్ళు ఇంతెందుకు చెప్తున్నారు సంసారం గురించి, అన్ని కష్టాలు ఉన్నాయేమిటి మఠంలో అనుకుంటాడు వాడు. మనం అందుకే మానసికార్చన చెప్పుకుని మొదటి రోజు చెప్పుకున్నాం. అసలు మానసికార్చన కూడా బయటపడే దారి కూడా బంధంలో ఉన్నవాడికి చెప్తున్నారు కానీ బోధించేవాడికి ఏదో బంధం ఉందని అనుకోవద్దు. ఎప్పుడు ఉన్నవాడి కోసం బోధ చేస్తారు, అంతేగాని బోధించే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయా అని అనుకోవద్దు. కనుక ఇక్కడ స్వామి ఏమంటున్నాడు? సర్వాణి కర్మాణి మై సన్యస్య, నా యందు అన్ని కర్మలను విడిచిపెట్టాలట. మత్పరాహ సర్వాణి కర్మాణి మై సన్యస్య అంటే స్వామి యందు విడిచిపెట్టడం అంటే ఏం చేయాలి? అక్షతలు నీళ్ళు వదిలేయండి అంటాడు చూసారా? కృష్ణార్పణమస్తు అంటాడా? అదే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనేస్తే అన్ని కర్మలు ఆయనకే పోతాయి. మనం చేసే చెత్త చేష్టలన్నీ తీసుకెళ్ళి ఆయన మీద రుద్దేసి ఆయన చేయించకుండా ఎవరు చేస్తారు చెప్పండి? శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అన్న సామెత చెప్పుకొని మనం చేసే ఏ కర్మకైనా కూడా శివుడాజ్ఞనే ఉందనుకొని మనం దాన్ని అనుకొని చేసేసి చివరికి ఒక కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు, ఏ అర్పణమస్తు అన్నాం అనుకోండి, శివార్పణమస్తు అంటే అన్నీ ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అది కాకుండా కొంచెం సంపాదించిన దాంట్లో కొంచెం దానం కింద ఒక 2% ఆయనకి ఇచ్చామనుకోండి, మనం లంచాలు తీసుకున్నా, మోసాలు చేసినా, అబద్ధాలు ఆడినా అవన్నీ కూడా
షేర్ ఆయన కూడా షేర్ పంచాం కాబట్టి ఆయన కూడా నోరు మూసుకోవాలి. మీకు తెలుసా పిల్లలు ఏం చేస్తారంటే ఏదైనా తప్పు చేస్తే పక్కకున్న వాడికి కూడా షేర్ చేసేస్తారు, వాడు కూడా బయట పెట్టాడు. ఇంకా ఇద్దరు కలిసి తోడు దొంగలు అనమాట. తోడు దొంగలు ఇంకా అమ్మ ముందు బయటపడకుండా అమ్మకు తెలియకుండా ఏదైనా పని చేస్తే ఇద్దరు కలిసి పాలు పంచుకొని బయటపడకుండా చేసుకో. అట్లా మనం ఏం చేస్తాము, సర్వాణి కర్మాణి మైసన్యాస్తి అన్నాడు కదా, ఆయనకు కూడా ఇచ్చేస్తే పడుకుంటాడు. ఇంకా మనతో పాటు సంసారం పెట్టుకుంటుంటాడు. అందుకే మన వాళ్ళు ఎంత తెలివిగా ఆయన కూడా పెళ్లి చేస్తారో చేస్తారు. ఇంకా పురాణ కథలు చెప్పినప్పుడైతే లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి వెళ్ళాడు కదా. మనలాగానే అనుకుంటారు, అంటే బ్రేకప్స్ ఉంటాయి అక్కడ కూడా, అన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ అంటగట్టేసామనుకోండి మనకున్న దరిద్రాలన్నీ సేఫ్. మనం స్వామి మననేమన్నాడు, ఎందుకంటే నీకు కూడా ముందు నీ సంసారం చూసుకొని తర్వాత నా సంసారం జోలికి రా అని అనొచ్చు మనం. అట్లా అది కాదు మై సన్యాసి అంటే. సన్యాసి అంటే మొన్ననే భగవద్గీతలో చెప్పుకున్నాం. సన్యాస పదానికి అర్థం ఏమిటి? త్యాగం చేయటం అనుకుంటారు, సమ్యక్ న్యాసం అనుకుంటారు, అంటే పూర్తిగా విడిచిపెట్టడం అనుకుంటారు. విడిచిపెట్టడం అంటే లోకంలో ఏం చేతగాని వాళ్ళని ఏమంటారు? సన్నాసి అంటారు. అంటే మన వాళ్ళకి ఎంత బాగా గౌరవిస్తారంటే సన్నాసి పదాన్ని. ఏం చేత కాకపోతే ఏం చేతగాని సన్నాసి వాడు అంటారు. అంటే చేతగాక వదిలేశాడనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. లోకంలో బ్రతకలేక దిక్కులేక అన్నిటిని వదిలేసి వెళ్ళిపోయారు, పారిపోయారని అనుకుంటారనే సన్యాస పదానికి ఒక మంచి నిర్వచనం ఉంది. అదేమో ప్రాచుర్యంలోకి రాదు, మరి ఇదైతే వచ్చేసింది. కానీ సతి నితరాం ఆస్తే ఇది సన్యాస. సతి అంటే సత్లక్షణమునందు, నితరాం ఎల్లప్పుడూ, ఆస్తే ఉండుట సన్యాసం. చేతగాక వదిలిపెట్టి రాలే, సచ్చిదానంద స్మృతిలో ఎల్లప్పుడూ ఉన్నవాడై ఆ ఆనందంలో దాన్ని అనుభవిస్తున్నవాడే, ఇంకేది అక్కర్లేదు, ఇంకేది విలువైంది కాదు, సంసారం అసారం సంసారం, దాంట్లో సారం అనేదే లేదని తెలుసుకున్నవాడు సన్యాసి. ఊరికే నాకేం రాలేదని, వీళ్ళేం చదువుకోలేదా ఏమిటి, ఉద్యోగం దొరకనట్టుంది సన్యాసం తీసుకున్నాడు, పెళ్లి కానట్టుంది సన్యాసం తీసుకున్నాడు, విడాకులు ఇచ్చిందేమో సన్యాసం తీసుకున్నాడు, ఇట్లా అనుకుంటుంటారు లోకంలో. సన్యాసికి ఇంద్రియాలు ఉండవు, భోగించలేడు, దేహం ఉంది కదా, అందరిలాగానే దేహం ఉంది, భోగించవచ్చు కదా, చేతగాక వదిలేశాడా? ఆ భోగాలు ఎంత తుచ్చమైనవో. సన్యాసి ఎట్లా వదిలేస్తాడు ప్రపంచాన్ని? తృణప్రాయం. తృణం అంటే గడ్డిపోచ, గడ్డిపోచతో సమానంగా వదిలేస్తాడు. ఎందుకంటే దానికి ఏం విలువ ఉంది అసలు? ఆ విలువ దానికి విలువనిచ్చేది ఏదుందో అది నేను. ఆ సతి, ఆ సత్లక్షణమునందు ఎప్పుడు ఉండేటట్లు. ఇక్కడ మై సన్యాసి అంటే నా యందు సన్యసించు అన్నారు, నేను యందు సన్యసించు. మై అంటే అక్కడ కృష్ణుడు యందు అని అర్థం కాదు. మై అంటే నేను యందు సన్యసించు కర్మలను ఎట్లా నిలపాలి? నేను యందు నిలపాలట. నేను యందు నిలపటం అంటే ఏమిటి? కర్మ చేస్తున్నప్పుడు ఏది ఉంటే కర్మ జరుగుతుందో, ఏది లేకపోతే కర్మ జరగదు. ఇప్పుడు ఏముండాలి? కర్త ఒకడు ఉండాలి, క్రియ ఒకటి జరగాలి. కర్త రూపంలో ఉన్నది ఏది? దేహమా, మనస్సా, దేహేంద్రియ మనోబుద్ధుల, లేకపోతే చైతన్యమా? ఏది ఉంటే కర్మ అన్న యాక్ట్ జరుగుతుంది. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకుంటాం, పెన్ను పట్టుకొని రాస్తున్నాను అన్నాం. రాసేది ఎవరు? చేయా, పెన్నా, తెలివా? తెలివి పెన్ను లేకుండా రాస్తుందా? చేయలేకుండా రాస్తుందా? ఇప్పుడు చెయ్యి ఉండాలి, పెన్ను ఉండాలి, తెలివి ఉండాలి. అయితే మనం అన్నప్పుడు ఇట్లా మీరు తెలివి అనగానే వీడేమడిగాడు, పెన్ లేకుండా తెలివి రాస్తుందా అంటే, అప్పుడు ఏమిటంటే ఒక లెక్క ఇది తీసేసి అయినా రాయటం అనే ప్రక్రియ జరుగుతుందా లేదా చూద్దాం. చేతులు లేని వాళ్ళు మన వాళ్ళు రాయిస్తారు, చూసారా, పరీక్షలు రాయిస్తారు వికలాంగులకు.
అప్పుడు తెలివితో వాడు చెప్తుంటే వేరే వాడి చేత్తో రాస్తారు. అంటే అట్లా రిప్లేస్మెంట్ చేయొచ్చు. కానీ తెలివే లేకపోతే చెయ్యేం చేస్తుంది, పెన్నేం చేస్తుంది. అంటే అక్కడ ప్రధానమైంది ఏమిటి? తెలివి. అట్లా ప్రాధాన్యతను తీసుకున్నప్పుడు కర్మ జరగటానికి ప్రధానం ఏమిటి? నేను ఉంటే ఏదైనా జరుగుతుంది, నేను లేకపోతే? నేనంటే దేహేంద్రియ మనోబుద్ధులుగా నేనా, సచ్చిదానంద స్మృతిగా నేనా? ఏది ఉంటే కర్మలు జరుగుతున్నాయి సృష్టిలో? మనిషి ఏమో జీవభావంలో ఏమనుకుంటాడు, నేను చేశానని గర్వపడతాడు, కరెక్టే. నువ్వు దేహేంద్రియ మనోబుద్ధులు అంటే దేహంగా నువ్వు ఉండి చేస్తే అవుతున్నాయా, నీ దేహం లేకపోయినా సచ్చిదానంద స్మృతి ద్వారా జరుగుతున్నాయా? ఏది అధిష్టానం అక్కడ? దేహం లేకపోయినా నీ దేహం కాకపోతే ఇంకో దేహాన్ని వాడుకుంటుంది సృష్టి. నీ దేహం ద్వారా జరిపిస్తోంది అంటే సచ్చిదానంద స్మృతి నీ దేహం ద్వారా వ్యక్తమై ఒక కార్యం జరిపిస్తుంది. నీ దేహం లేకపోతే అదేం చేస్తుంది? ఇంకో దేహాన్ని వాడుకుంటుంది. సచ్చిదానంద స్మృతి వల్ల జరుగుతున్నాయా, నీ వల్ల జరుగుతున్నాయా? జీవభావంలో అంటే నేను అన్న సచ్చిదానంద స్మృతి ఉండుట వల్లనే, ఆ చైతన్యం ఉండుట వల్లనే, అధిష్టానమై ఉండుట వల్లనే కర్మలన్నీ జరుగుతున్నాయి. ఆ నేనును గుర్తించుకుంటూ కర్మలను విడిచిపెట్టు. నేను నిలుపుకో, కర్మలను విడిచిపెడితే సన్యాసం. మై సన్యస్య అంటే మత్పరాహ, నా పరంగా నేను పరంగా చెయ్యి కార్యాన్ని. నేనంటే సచ్చిదానంద స్మృతి, అక్కడ భగవాన్ మాట్లాడుతున్నా. భగవాన్ పరంగా సమర్థత లోపలున్న చైతన్యం సమర్థ స్వరూపంగా చేస్తుంది. కానీ జీవుడు అనుకుంటే అసలు ఏమన్నా చేస్తాడా? వీడే చంచల స్వభావుడు. కాసేపు అవునంటాడు, కాసేపు కాదంటాడు. వాడికి ఎటు ఏది తోచదు. వాడిగా చేస్తే ఏది జరగదు. అతీత స్వరూపంగా చేస్తేనే ఏదైనా అసాధ్యమైన సుసాధ్యమైన సాధ్యమవుతుంది. అంటే అధిష్టానము ఏది ఉంటే ఇంకొకటి లేకపోయినా అది జరుగుతుందో అది నేను. ఆ నేను పరంగా మత్పరహ మై సన్యస్య, అన్ని కర్మలను నాయందు విడిచిపెట్టిన వాడే అనన్యయోగేన. అనన్యయోగం అంటే దేనికోసం చేస్తాం దేన్నైనా? భోగం కోసం చేసేవాడు సంసారంలో ఇరుక్కుంటాడు. అదే పనిని యోగం కోసం చెయ్యి. ఇన్నాళ్ళు దేహేంద్రియాలను వాడుకున్నాం భోగం కోసం వాడుకుంటే ఏమొచ్చింది? భవరోగం వచ్చింది. భవరోగం అంటే సంసార రోగం. ఇప్పుడు అదే దేహేంద్రియాలను, అవే కర్మలను యోగం కోసం వాడుకో, అనన్య యోగం కోసం. యోగం అంటే తనను తాను చేరుకోవటం. యోగం అంటే చేరుకోవటం, యోజిర్ యోగే ధాతు, చేరుకోవటం, తనను తాను చేరుకోవటం కోసమే. సాధన అంటేనే అది. ఇదివరకు చేసినవే అన్ని పనులు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ చేయాలి. ఎందుకు చేయాలి? అప్పుడేమో అది గుణకర్మ అభ్యాసం అయింది, సంసారం అభ్యాసం అయింది. ఇక్కడ సాధన కర్మ అభ్యాసం అవుతుంది, సన్యాసం అభ్యాసం అవుతుంది. కనుక ఎవరైతే అట్లా మాం ధ్యాయంత ఉపాసతే, నన్నే ధ్యానిస్తూ ఉపాసన చేస్తారో, నన్నే ధ్యానిస్తున్నా అంటే ఏ కర్మ చేస్తున్నా సరే తన ఎరుక సడలకూడదు. ఈ ఎరుక అన్న పదం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ వి రిసైడ్. ఏదైనా పని చేస్తున్నప్పుడు కేవలం విషయాత్మకంగా ఉన్నావా, కేవలం దేహస్థానంలో ఉన్నావా, మనస్సు స్థానంలో ఉన్నావా, స్మృతి స్థానంలో ఉన్నావా? 4 స్థానాల్లో కూడా కర్మ చేయొచ్చు. కేవలం విషయం గురించి ఆలోచించేవాడైతే అక్కడికక్కడికి సర్దుబాటు చేస్తాడు. దేహంతో చేసేవాడైతే శ్రమను అనుభవిస్తాడు. మనస్సుతో చేసేవాడైతే అహంకారాన్ని పోషిస్తాడు. ఇవేవి లేకుండా చేసేవాడు గుణాతీతంగా చేస్తాడు. స్మృతినే గుర్తించుకుంటూ చేసేవాడు కర్మకు అతీతం అవుతాడు, కర్మ బంధం నుండి ముక్తుడవుతాడు. మనకేమవుతుంది? అలసట వస్తుందా, అహంకారం వస్తుందా, లేకపోతే కార్యం ఒకటి పని అయిపోయింది పో అని అనుకుంటున్నామా? ఏమనుకుంటున్నాం? ఇది మనం ఏ స్థాయిలో మనం ఉంటున్నాం. ఒక్కొక్క పనిలో సాధకులు కూడా కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. అన్నిట్లో ఒకటే ఉంటాడు, ఒక స్థాయి ఉంటాడని కాదు, కొన్ని విశేషాలు ఉంటాయి కదా. ఇప్పుడు పూజ, ధ్యానం అవన్నిటినీ పవిత్రంగా తీసుకున్నవాడు ఆ సమయంలో బాగానే ఉండొచ్చు. కానీ బయటికి వెళ్తే విషయ దృష్టి రావచ్చు, దేహధ్యాస రావచ్చు, జీవభావం రావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా ఉన్నావా ఇది చూసుకుంటూ మాం ధ్యాయంత ఉపాసతే,
వాడేమవుతాడు? తేషాం, అటువంటి వాడిని అహం సముద్ధర్తా భవామి, నేను వాడిని ఉద్ధరిస్తా. ఇక్కడ నుండి మృత్యు సంసార సాగరాత్ మయి ఆవేశిత చేతసాం తేషాం అహం మృత్యు సంసార సాగరాత్ సముద్ధర్తా భవామి. నా యందు ఆవేశం కొన్న చేతస్సు కావాలంటే, చేతస్సు అన్న పదానికి అర్థం ఎట్లా? చేతస్సు అంటే బుద్ధి యొక్క వివేకం. ఆవేశం కొన్న మనస్సు ఉండాలట. ఆవేశం కొన్న మనస్సు అంటే ఇది మనకి ఇక్కడ అర్థం చేసుకోవటం కంటే విషయాల్లో అర్థం చేసుకుంటే, ఆవేశం కొన్న మనస్సు ఎట్లా ఉంటుంది విషయాల్లో, ఎంత ఆసక్తితో చేస్తాడు వాడు, అక్కడ బాగా కనిపిస్తుంది మనకు. అసలు దేహశ్రమకు కూడా మనుషులు లెక్క చేయరు. అసలు ఎన్నోసార్లు దేహశ్రమను కూడా లెక్క చేయకుండా పనిచేస్తుంటారు. అది ఆవేశం కొన్న కోరిక అంత ఉంటుంది వాడికి. ఆవేశం కొన్న మనస్సు అక్కడ అర్థమవుతుందా లేదా మనకు? ఇప్పుడు ఇక్కడ దాన్నే అదే మనస్సుని మై ఆవేశిత చేతసాం తేషాం, అటువంటి వాడిని రక్షిస్తాను. కానీ అందరిని రక్షించు ప్రభువా రక్షించు ప్రభువా అంటే రక్షించేస్తాడా? ఇక్కడ ఏం రక్షించింది? స్వామి మనల్ని రక్షిస్తున్నాడా? తాను నిలిపినదే తనను రక్షిస్తుందా? ఇది అంతే అక్కడ అర్థం. అంటే నేను రక్షిస్తానంటే నేను ఎవరినో వాడెవడో నేను ఒక పార్షాలిటీ ఉండి నేను వీడిని రక్షిస్తా వాడిని రక్షించనని అర్థం కాదు. ఎవరు నిలుపుకుంటారో వాడిని వాడే ఉద్ధరించుకుంటాడు. నేను అన్న దాని మీద నిలుపుకుంటే నేనునే రక్షిస్తుంది. ఇప్పుడు మనకు ఎన్నిసార్లు తెలుస్తుంది? ఏదైనా పొరపాటు చేస్తే మళ్ళీ మనమే సవరించుకుంటాం, అది వెంటనే చూసుకొని, అంతేనా? తప్పు రాస్తే మళ్ళీ కొట్టేసుకొని మనమే రాసుకుంటున్నాం. అక్కడ తప్పు రాసింది మనమే, గుర్తించింది మనమే, రాసుకున్నది మనమే. అది ఎట్లా చేసుకుంటున్నాం? అన్నీ మనమే. అక్కడ మనం అంటే మూడు స్థానాల్లో ఉన్నాము కదా. తప్పు రాసిన వాడు ఒకడున్నాడు, తప్పును గుర్తించి కొట్టేసిన వాడు ఉన్నాడు, మళ్ళీ సరైంది రాసిన వాడు ఉన్నాడు. అంటే 3 స్థానాల్లో నేనే ఉన్నాను. ఎట్లాగో ఇక్కడ కూడా నేనంటే అది. నేనంటే మళ్ళీ ఎవరో పరమాత్మ, ఎక్కడో ఉండే పరమాత్మ రక్షిస్తాడంటే అట్లా ఎట్లా రక్షిస్తాడో తెలియని ఆ రక్షణను ఊహించుకోదు. సముద్ధర్తా భవామి అంటే తనను తానే ఉద్ధరించుకుంటాడు. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్. పతనమైన మనస్సుని ఉద్ధరించుకో. ఎవరితో? ఎదిగే నీ బుద్ధితో నీ పతనమైన మనస్సునే ఉద్ధరించుకో. ఇంతకంటే గొప్ప విజ్ఞానం సృష్టిలో ఇంకొకటి ఉండదు. మోస్ట్ సైంటిఫిక్ అప్రోచ్. ఎందుకంటే ఒకరిని ఒకరు రక్షించటం, ఒకరిని ఒకరు కాపాడటం, ఒకరిని ఒకరు ఎదిగించటం సృష్టిలో రచనలో లేదు, ఆ డిజైన్ లేదు. ఏదైనా ఇక్కడ ఎట్లా సృష్టి రచన అంటే తనలో తానే, పతనమైన తనలో తాను కావాలి, రక్షింపబడిన తనలో తానే కావాలి, ఏదైనా తనలో తానే కావాలి. ఇది సృష్టి డిజైన్. తనలో తాను అనేది సృష్టి డిజైన్. కాబట్టి ఉద్ధరించుకోవాలన్నా తనలో తానే, పతనం అవ్వాలన్నా అందుకే చూడండి, ఎప్పుడైనా చెడ్డ ఆలోచన ఎప్పుడైనా వస్తే ఎవరికి తెలుస్తుంది? ముందు తనకే తెలుస్తుంది. బయటకు తెలిసి అది మేనిఫెస్ట్ అవ్వడానికి ముందు తనకే తెలుస్తుంది. తెలిసి చేస్తాడు, అది వేరే విషయం. దానికి కూడా మనం దుర్యోధనుడి ఉపమానం చెప్పుకుంటాం. వాడు ఏమన్నాడు? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం మీద తెలుసు, నచమే ప్రవృత్తి నచమే నివృత్తి. నాకు ధర్మం మీద తెలుసు కానీ నేను ధార్మికంగా ప్రవర్తించాను. నాకు అధర్మం మీద తెలుసు కానీ నేను అట్లాగే ఉంటా, చేయకుండా ఉండను అన్నాడు. అంతే, తెలిసే చేస్తున్నాడు. తెలియక చేసే అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. దుర్యోధనుడు చెప్పింది ఒక దుష్టుల ప్రతినిధిత్వం అన్నమాట. తెలుస్తోంది, అందరికీ తెలిస్తే చేస్తున్నారు, చేయకుండా ఉండలేను నేను. కాబట్టి ఏదైనా సరే ముందు సాక్షి ఎవరు? తానే. అంతరాత్మకు తెలియకుండా ఏది జరగదు సృష్టిలో. అందుకే సాధకులు ఎదగాలంటే జెన్యూన్ ఇంట్రోస్పెక్షన్, నిజాయితీగా తనను తాను పరిశీలించుకోవాలి. తనకే అన్న అర్థమవుతాయి. ఆ పరిశీలనలో మోసం చేసుకుంటే ముందు తను మోసపోతాడు, ఎవరిని మోసం చేయలేడు. మనం లోకాన్ని మోసం చేయలేము. సాధనలో ఎవరినైనా మోసం చేసుకుంటే తననే చేసుకోవాలి, ఇంకెవరిని చేయలేము. మామూలుగా అంటే ఎవరినైనా చేయడానికి ప్రయత్నం చేసినట్టు
మెటీరియలిస్టిక్గానైనా ఎవరినైనా మోసం చేసినట్టు కనిపించచ్చేమో, కానీ సాధనలో ఇంట్రాస్పెక్షన్ లేకపోతే, సరిగ్గా ఆత్మ పరిశీలన లేకపోతే తనను తానే మోసం చేసుకుంటాడు. కనుక తనయందు తానే ఉద్ధరింపబడాలి. తనకు తానే సముద్ధర్తా భవామి, అవుతున్నాను నేను, ఉద్ధరింపబడిన వాడిని అవుతున్నానని స్వామి. సంసార సాగరం అంటే, సంసారం అంటే జారిపడే ప్రవర్తన. తెలుస్తూ తెలుస్తూ జారిపడుతుంది, తెలుస్తూ తెలుస్తూ తప్పు చేస్తాడు, అనుకుంటూనే చేసురుకుంటాడు, వద్దు వద్దు అనుకుంటూనే చేసురుకుంటాడు. ఈ వద్దు వద్దు అనుకుంటూనే చేసురుకోవటంలో ఈ కాలంలో సైకాలజిస్టులు బాగా చెప్తున్నారు. ఫోన్ అడిక్షన్ గురించి వచ్చినప్పుడు బాగా దాని గురించి ఎక్స్ప్లెయిన్, ఎంత అనుకున్నా కానీ బలీయమైంది తయారైంది అదొకటి. వద్దు అనుకుంటాడు, ఇంకా చాలా అనుకుంటాడు, గంటలు స్పెండ్ చేస్తాడట. గంటలు, రోజులు, గంటలు గడిచిపోతున్నాయి వద్దనుకుంటూ. ఇంకా కావాలనుకుంటూ చేసేవాడు వేరేనే, కానీ వాడు అదే లోకంలో, వాడు అదే తాదాత్మ్యత చెందిపోతాడు, అదే వాడైపోతాడు. కానీ వద్దనుకుంటూ చేయటం అనేది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. ఎటువంటి వాళ్ళు దానికి అతీతులు కాకుండా అందరూ దానికి అడిక్ట్ అయిపోయారట. అంత మెస్మరైజ్ చేసినట్టు దాన్ని. వద్దనుకుంటూనే సంసారంలో జారుతున్న వాడికి వాడే బయటికి వస్తాడు. ఎట్లా? కేవలం బయటపడాలని అనుకున్న చిన్న సంకల్పం ఉంటే చాలు, ఆ సంకల్పం మొలకెత్తుతుంది. వర్షాకాలంలో ఎక్కడెక్కడ భూమిలో ఉన్న ఏ పిచ్చి విత్తనాలు, మంచి విత్తనాలు అన్నీ మొలకెత్తుతాయి. ఎందుకు? వర్షం దానికి సహకారాన్ని ఇస్తుంది, తడుపుతుంది, దాన్ని బీజం మొలకెత్తటానికి తడుపుతుంది. అట్లాగే మనము బాగుపడాలి అని అనుకుంటే చాలు, ఎంత అసమర్థుడైనా సరే తనను తాను ఉద్ధరించుకోగలుగుతాడు, తనను తాను ఉద్ధరించుకుంటాడు, ఇంకొకడు కాదు. ఏ గురువు, ఏ దైవమో వచ్చి వాడికి సహాయం చేయడు. బాగుపడాలి అన్న సంకల్పం వాడిలో ఉంటే తన జీవితమే రచన చేస్తుంది వాడు ఉద్ధరింపబడేటట్టు. వాడి సిచ్యువేషన్స్ వాడికి వస్తాయి అట్లాంటివి. కేవలం అనుకుంటే చాలు నేను బాగుపడాలని. మిగతా వాళ్ళందరికీ ఎందుకు జరగట్లేదంటే వాళ్ళు కనీసం అనుకోవట్లే. నేను బాగుపడాలని భావన మాత్రం కూడా రావట్లేదు వాడు. ఎందుకు అనుకోవట్లేదంటే నేను ఇప్పుడు పాడైంది ఏముంది నాకు, ఇప్పుడు నేను బాగుపడడానికి అనుకుంటున్నాడు వాడు. అంటే వాడి పతన స్థితి కూడా వాడికి తెలియటం లేదు. పతనం తెలిస్తే బాగుపడతాడు, పతనమే తెలియకపోతే ఏం బాగుపడతాడు? నేను తప్పు చేస్తున్నానని గుర్తించిన వాడు దాని నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు, కానీ పతనమే కాలేదు, నేనేం చేయట్లేదు అనుకున్నవాడు బయటపడాడు. కనుక సాధకులకు మంచి ఉపాయం ఏమిటంటే, ముందు నువ్వు బాగుపడాలని నువ్వు అనుకో, అంతే. జీవితం ఎట్లా రచింపబడుతుందో చూడు. నీ జీవితం, నీ సాధన జీవితం నీ చేతిలో ఉండదు. అప్పుడు ఇంకా సృష్టి రచిస్తుంది దాన్ని. నీకు కావలసిన సన్నివేశాలను నీ చేతనే కల్పించి నిన్నే దాని నుండి బయటపడేటట్టు చేసే సమర్థత నీకే ఇచ్చి నిన్ను ఉద్ధరింపజేస్తుంది. అది ఇక్కడ భగవద్గీతలో మై, మత్, మయా, మై అనే మమ అని చెప్పే అన్ని పదాలకు అర్థము నీతో నిన్నే జయిస్తుంది, నీలో నీకే, తనలో తనకి అన్ని. నేను ఎందు నేనే ఉద్ధరింపబడతాను. అది మంచి భక్తి యోగంలో చెప్పిన మాట ఇది మనకు. భక్తి యోగం అంటే ఏమిటి? మనం ఏమనుకుంటాం, భగవంతుడు ఒకడు ఉన్నాడు. మనం భక్తి యోగం అంటేనే భగవాన్ సమర్థతను నీకు ఇచ్చేది భక్తి యోగం. భగవంతుడు ఎంత సమర్థుడో నువ్వు అనుకుంటావో, నువ్వేదైనా చేయగలవు స్వామి అని నువ్వు ఎట్లా అనుకుంటావో, ఆ ఏదైనా చేయగల ఆ సమర్థత నీకు ఇస్తుంది. అది భక్తి యోగం. సముద్ధర్తా భవామి, నేను చేస్తున్నవాడినైనాను. సృష్టిలో ఇంతవరకు ఎవరెవరు బాగుపడ్డారో వాళ్ళందరూ ఇట్లాగే బాగుపడ్డారు. తనను తాను చేతగాని వాడు అనుకోవటం కంటే నీచమైన పాపం ఇంకొకటి లేదు. అన్నిటికంటే పాపం ఏమిటి? నేను చేతగాని వాడిని అనుకోవటం. దేనికి నువ్వు చేతగాని వాడివి కావు. అనుకున్నప్పుడు వచ్చే సమర్థత, ఆత్మవిశ్వాసం అంటాం మామూలుగా మనం. ఆత్మవిశ్వాసం అంటే ఆత్మను నిలుపుకున్నందువల్ల వచ్చే విశ్వాసం. ఆత్మవిశ్వాసము ఎప్పుడైనా సరే మనము అనుకుంటాం, ఇవన్నీ సాధనలో కాదు, సంసారంలో కూడా ప్రయోగించదగినవి. ఆత్మవిశ్వాసంతో బ్రతికేవాడిని ఏ కష్టం కూడా చెలింపజేయలేదు. అది పిల్లల్లో మనం అంకురింపజేయాలి. ఆత్మవిశ్వాసం రావాలి వాడికి. ఫెయిల్ అయినా సరే కాన్ఫిడెంట్గా ఫెయిల్ అవుతాను.
కాన్ఫిడెన్స్ కోల్పోతే వాడు పాస్ అయినా ఫెయిల్ అయిన వాడే. ఫెయిల్ అయినా సరే నేను కాన్ఫిడెంట్గా ఉంటా. ఆ కాన్ఫిడెన్స్ పోనివ్వకూడదు. అది మనకు సాధన ద్వారా వస్తుంది. సాధన ద్వారా సిద్ధించే సమర్థ స్వరూపం అది. అది సంసారం నుండి పటాపంచలు చేస్తుంది. సంసారం అంటే అప్పుడు సంసరతి అని చెప్పుకోవచ్చు మనం. సమ్యక్ సరతి సంసరతి అంటే జారిపడే ప్రవర్తన అనొచ్చు, ఎదిగే ప్రవర్తనను కూడా అనొచ్చు. మనం ముందే చెప్పుకున్నాం. అదే నిచ్చెన పైకి ఎక్కిస్తుంది, అదే నిచ్చెన కిందికి దింపుతుంది. నువ్వు ఏ డైరెక్షన్లో నిలబడ్డావని దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా. నువ్వు పైకి నిలబడి ఉంటే పైన వైపు చూస్తుంటే పైకి ఎక్కుతావు, కింద వైపుకి చూస్తూ ఉంటే కిందికి దిగుతాం. ఇంతే సంసారం. అప్పుడు ఇదే సంసారం నేను పైకి ఎక్కిస్తుంది. ఇదే దేహము, ఇదే దేహేంద్రియ మనోబుద్ధులు, అదే పరిస్థితులు అన్ని చుట్టూ అవే ఉన్నాయి. కానీ దిగజారలా ఏమయ్యాడు? పైకి ఎక్కాడు. ఇది సంసార వైరి లక్షణం. వైరి అంటే వీర విక్రాంతో ధాతు, దాటిస్తుంది నేను సంసారం నుండి. ఆ సంసార వైరి తనలోనే ఉన్నాడు. అందుకే మనిషి ఎప్పుడు ఎవరి పక్షం ఉంటాడండి? సంసారం పక్షం ఉంటాడా, ఆత్మపక్షం ఉంటాడా? ఉండడు. మనం అనుకుంటాం సంసార పక్షం ఉన్నాడని. దీనికి మంచి మాట స్వామివారు మొరగుల్లో రాసి పెట్టారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మనమే ఆత్మపక్షం ఉన్నామన్న దానికి రుజువు ఏమిటో తెలుసా మీకు? కావాలన్న ప్రతి విషయాన్ని నువ్వు వదిలేసావు, ఎవ్వరు విడిపించలే నీ చేత. నీకు ఆసక్తి పోయిందా? నీ కోరిక, ఇప్పుడు కోరాము, ఒక వస్తువును కొనుక్కున్నాము, దాని మీద మోజు తీరిపోతుందా లేదా? అన్నిటి మీద, ఒక్క ఎక్సెప్షన్ లేదు, భార్యతో సహా అన్నిటి మీద మోజు తీరిపోయింది. ఎవరు చేశారు ఆ మొహం మొత్తటం? నీకే అయింది కదా. నీకే మొహం మొత్తి నీ ఆసక్తి పోయింది. అది ఇది అది అని ఏది లేదు. మీరు ఏదన్నా చూడండి, కావాలన్నవన్నీ వద్దన్నది నువ్వే. ఇప్పుడు ఎందుకు వద్దన్నాడు? కోరిక పక్షమా వీడు? ఆత్మపక్షమా? స్వరూపం పార్టీలోనే ఉంటాడు వీడు. పాపం భ్రాంతి చేత వేరే పార్టీ అనుకుంటున్నాడు. మెడలో వేస్తారు చూసారా, టీడీపీ వాళ్ళకు ఒకటి ఉంటుంది, బీజేపీ వాళ్ళకు ఒకటి ఉంటుంది. కండువా మార్చుకున్నాడు కానీ వీడు ఆ పక్షం కాదు. వీడు ఎప్పుడైనా ఆత్మపక్షమే. స్వరూపాన్ని, ఆ వాసన ఎక్కడికి పోతుంది చెప్పండి? లోపల నేను అన్న స్ఫురణ వాసన పోతుందా? పోదు. అందుకే సుఖం సుఖం సుఖం, వాడు ఆనంద స్వరూపుడు కాబట్టి అన్నిట్లో ఆనందం అడుగుతుంటాడు వాడు. వాసన పోదు కదా, ఆనంద స్వరూపుడికి ఆనందం వాసనే ఉంటుంది. అందుకే ఆనందాన్ని వెతుకుతుంటాడు. కానీ చోటు వేరే, తప్పుడు స్థానంలో వెతుకుతాడు, కానీ తనకు కావాల్సిందే వెతుకుతున్నాడు. అందుకే ఎవ్వరూ సంసార పక్షం లేరు. అసలు సంసారానికి ఉనికే లేదు సృష్టిలో. అందుకే ఎంతమంది వచ్చారు, రాజులు వచ్చారు, రాజ్యాలు పోయినాయి, అన్ని నావన్నాడు, నేనన్నాడు, బాగా అట్టహాసంగా కట్టుకున్నాడు, నేను గొప్ప అన్నాడు. ఎంతమంది వచ్చారో ఎంతమంది పోయారు. నేల ఎక్కడ ఉంటుందా? ఆ నేలని మనం ఏమనుకుంటాం? నేల నాదన్న నేల పక్కున నవ్వును. ఎందుకంటే దీన్ని నాదన్నవాడు చాలామంది వచ్చారు ఇప్పటికీ అని మట్టిలో కలిసిపోయారు. ఈ భూమి మహాశ్మశానం అట, తెలుసా మీకు? శ్మశానంగా అంది ఏదీ లేదు ఇక్కడ. ఈ భూమి మహాశ్మశానం. అంతటా శకలాలు ఉంటాయి గ్యారెంటీ. అన్నిటిని విడిచేసుకుంది భూమి. ఎంతమంది వచ్చిపోయారు నాదన్నవాళ్ళు. ఏమయ్యారు? ఎందుకు పోయారు వాళ్ళందరూ? ఆ చరిత్రలు కనుక నిజమైతే ఎందుకు పోయినాయి? ఇప్పుడు ఊరికే మనం ఊహించుకొని గుర్తుపెట్టుకోవడం నిజంగా ఉన్నాయి అవన్నీ. మనం ఏదో చరిత్రలో కొన్నాళ్ళు రాసుకొని చెప్పుకుంటాం అంతే తప్ప అవి ఎందుకు లేవు? సృష్టిలో సంసారం అన్నదే లేదు కాబట్టి ఇదంతా మన ఊహనే. ఎట్లాంటి ఊహ అంటే కలవంటి దింతియగానే నిక్కము కాదు, సర్వార్థములు మనస్సంభవములు, స్వప్నజాగరములు సమములు, గుణశూన్యుడైన పరమునికి గుణాశ్రయమున భవ వినాశనములు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు సుమతులారా అని చిన్నపిల్లాడు పాపము ప్రహ్లాదుడు చెప్పాడు. సంసారమిది బుద్ధి సాధ్యం, గుణకర్మ గణబద్ధము,
సర్వార్థములు మనస్సంభవములు. అన్నీ ఉన్నవన్నీ ఎట్లా ఏవైతే ఉన్నాయనిపిస్తున్నాయో, ప్రయోజనాలు ఏవైతే అర్థంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయో అన్నీ కూడా మనస్సంభవములు. ఎట్లాంటి మనస్సంభవములు? స్వప్న జాగరములు సమములు. కల వంటిది ఇంతియగాని నిక్కము కాదు. ఇది మొత్తం ఎట్లాంటిది? కళ. కలగనేటప్పుడు కళ నిజంగానే లేదా? ఉంది. అందుకే ఇప్పుడు కూడా ఇది నిజంగానే ఉంది. కానీ లేచిన తర్వాత కళ ఉందా? లేదు. ఇక్కడ నుండి లేచిన తర్వాత కూడా కళ ఉండదు. లేవటం అంటే ఎక్కడికి లేస్తాడు? ఇప్పుడు నేను మెలుకుతూనే ఉంటాను. ఈ మెలకు కాదు, అది జాగృతి. జాగృతి అంటే జ్ఞానోదయం. ఆ జ్ఞానోదయంలో ఇది కళ అని తెలుస్తూ ఉంటుంది. కనుక సంసారం అనేదే సృష్టిలో లేదు అసలు. అది తెలుసుకుంటే చాలు. అది తెలుసుకునే దారే ఈ సాధన సోపానం అంతా కూడా. కనుక సంసార వైరి లక్షణంలో ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మనను బంధించడానికో బాధించడానికో సృష్టి ఏది చేయదని నమ్మకం ఉంచుకోవాలి. తాత్కాలికంగా మనకేమనిపిస్తుంది? ఏదనుకున్నా జరగట్లేదు, అన్నీ నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. అట్లా ఎప్పుడు జరగదు సృష్టిలో. అందుకే పోయినసారి మనం ఒక సూత్రం చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. నాకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకునే కంటే ఏది జరిగినా మంచే జరిగింది. ఇక సృష్టిలో చెడుకు తావులేదు అప్పుడు. కనుక ఏది జరుగుతున్నా మనకేం వ్యతిరేకంగా జరగటం లేదు, విరుద్ధంగా జరగటం లేదు. కాస్త ఏమిటంటే గుంజను పాతుతారు చూసారా, అప్పుడు గట్టిగా దిగిందో లేదని కొంచెం ఊపి చూస్తారు చూసారా. ఊపి చూసినప్పుడు దేనికోసం? గుంజను లాగటానికా, లూజ్ చేయటానికా? మనం ఎందుకు ఊపి చూస్తున్నాం? గట్టిగా ఉందో లేదో చూడటం కోసం. గట్టిగా లేకపోతే ఇంకో 2 దెబ్బలు వేసి దాన్ని గట్టిపరచటానికే కానీ ఊపి చూసింది మనం ఊడదీయటానికి కాదు. అట్లాగే సృష్టి మనకు ఎందుకు కష్టాలు ఇస్తుంది? దానికేం పగ మన మీద? సృష్టి కానీ, భగవంతుడు కానీ, సంసారం కానీ ఎవ్వరికి మన మీద పగలేదు. మనకు కూడా మన మీద పగ ఉందా? ఏం లేదు. మనమే బాగుపడతాం, బాగు చేసుకుంటాం. అంతా ఇట్లా అనుకున్నాం అనుకోండి. సాధనలో ఏం జరిగినా, సంసారంలో ఏం జరిగినా అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఎదుగుతున్నాం. ఏమవుతున్నాం? ఎదుగుతున్నాం అనుకుంటూ ఉండాలి అంతే. నిజంగానే ఎదుగుతున్నాం. అది సంసార వైరి లక్షణం. సాధనను ఎప్పుడూ కఠినాతి కఠినంగా కష్టాల పాలైనట్టుగా తీసుకోకుండా అతి సహజంగా సరళంగా ఉండాలి. స్వరూప స్థితి అంటే సహజమైన స్థితి. కృత్రిమ స్థితి జీవస్థితి. మనమేమో స్వరూపం అంటే చాలా సీరియస్గా ఉండాలనుకుంటున్నాం. సీరియస్నెస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సహజంగా ఉండాలి. న్యాచురల్ అంటే ఎట్లా అంటే, మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే ఎట్లా అవుతాం అని రెడీ అయిపోయి బిహేవియర్ అంతా వేరేగా ఉంటుందని మన ప్రవర్తన మారుతుంది. బయట ఇంటికి వస్తే సాధారణంగా సహజంగా ఉంటామో అది సహజం అంటే అట్లా ఉంటుంది. న్యాచురల్గా అట్లాగే ఉంటాం మనం, ఫ్రీగా, స్వేచ్ఛగా. అది ప్రవృత్తి స్వేచ్ఛ కాదు, స్వరూప స్వేచ్ఛ. అట్లాగే మన ప్రతి జీవిత సంఘటన మనము ఎదిగిస్తున్నదే కానీ అక్కడ వ్యతిరేకమేమీ లేదు. చెప్పండి. ఏ తు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓం సంసార వైరినే నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః.
नमः। ఓం తత్ సత్.